వెల్కమ్ టు RL30 న్యూస్. వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం వితరణ. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రతివారం నిర్వహించే అన్నప్రసాదం వితరణ ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వరి ఆలయం ఇది ఒక్కటే. స్వామివారిని 7 వారాలు దీక్ష పూని స్వామివారిని నిష్ఠగా పూజలు చేసి దీక్ష విరమించుకుని మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో స్వామివారికి చెప్పుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయ అర్చకులు తాతాచార్యులు మణికుమార్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం 19/5/2025 తేదీన శ్రావణి నక్షత్రం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరుగుతుందని, పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు పంచదార, నెయ్యి, కొబ్బరికాయలు, పండ్ల రసాలు భక్తులు స్వామివారికి ఏమి సమర్పించాలి అనుకుంటే ఆ వస్తువు తీసుకొచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పాల్గొని స్వామివారి కృపకు ప్రార్థన అవుతారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, కొవిరి జానకి, హిమజ, బొబ్బిలి స్వాతి, పద్మ, మంగమ్మ, గవరాలక్ష్మి, వరలక్ష్మి, ఈశ్వరమ్మ, సావిత్రమ్మ, ఆర్లత, పైడితల్లి, చాముండేశ్వరి, అనిత, హిమజ, కనక, ఎన్ రూపాదేవి, సంతు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయతో మరి ఈ యొక్క గాజువాకలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయము, సాక్షాత్ ఉత్తర ద్వారాన్ని నిలిచినటువంటి ఆలయము వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయము. మరి స్వామివారి కరుణా కటాక్షాలతో ప్రతి శనివారం కూడా అన్నప్రసాదన కార్యక్రమం అన్నది ఈ ఆలయం దగ్గర ఎప్పుడూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎంతో చక్కగా సేవకులందరూ కూడా వచ్చి ఈ యొక్క సేవలో పాల్గొని ఆ స్వామి దయతో జరగనున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతూ మరి ఆ శ్రీనివాసుడు కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడైతే ఆలయాలు ఉంటూ ఉంటాయో అక్కడ ఆలయాల ఉరుచుట్లు కూడా సస్యశ్యామలంగా ఉంటది. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే మరి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క సురక్షితంగా మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అందుకే ముందు మనం చూసేటప్పుడు తనిచేటప్పుడు స్వామి నామస్మరణ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, స్వామి తాలూకా నామం ఎక్కడైతే పలుకుతూ ఉంటుందో అక్కడ మనకి తెలియకుండానే చాలా చక్కనైన ప్రశాంతత అయిన వాతావరణం, మరి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అంతటి అద్భుతమైన ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయము గరుడాద్రి కొండపై నిలిచి స్వామి ఈ రోజు కనుల పండగగా స్వామి అంగరంగ వైభవంగా నిత్య పూజలతో పాటు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో క్రిస్టపల్కి స్వామిగా అఖిలేశ్వర వరాలు ఇచ్చే స్వామిగా శ్రీదేవి భూదేవి స్వామి శ్రీ వైకుంఠ స్వామి వెంకట స్వామి ఆలయంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం భాగంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నుంచి కూడా స్వామి సేవకులందరూ వచ్చి ఆలయ ధర్మకర్త మంజుల గారి ఆధ్వర్యంలో సేవకులందరూ వచ్చి సేవ చేస్తూ స్వామివారికి తెల్లవారి నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారి నుంచి కూడా అశేష పూజలు, తెల్లవారు సుప్రభాతం ఆరాధనతో స్టార్ట్ అయ్యి ఈరోజు నిత్య పూజలతో చేస్తూ అశేష పూజాలంకరణతో భక్తులు చాలా వేలాది మందిగా తండ్రితో రావడం జరిగింది. వారందరూ కూడా అన్నప్రసాదంలో పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల ఆధ్వర్యంలో నిన్న అప్పుడే ఏదైతే వస్తుందంటే గజస్వామం కూడా సోమ చెట్టు కూడా దాదాపు రంపచోడవరం దగ్గర నుంచి కూడా తీసుకురావడం జరిగింది. దానికి కూడా రేపు భవిష్యత్తులో దాదాపు మంత్లీ నెక్స్ట్ జూన్లో కూడా దానికి గజస్వామి ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా సోమవారం నాడు శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా మహా అభిషేకం జరుగుతుంది. మహా అభిషేకంలో పాల్గొన్న, చూసిన, ధరించిన వారికి 7 జన్మలో చేసిన పాపాలు కానీ ఏమైనా హరీషాలు ఉన్నా సరే అవన్నీ హరించిపోయి స్వామివారి దివ్య రూపంలో స్వామివారి దర్శిస్తున్నారు. శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మస్థలంగా నెలలో ఒకసారి మహా అభిషేకం జరుగుతుంది. అభిషేకంలో పాల్గొన్న భక్తులకు కూడా వారు ఏమి తెలుసో తెలియకో మన 7 జన్మలో చేసిన కర్మ అనేది ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి స్వరూపం కర్మ అనుభవించి తప్పదు. ఆ కర్మ కూడా స్వామి దగ్గర రావడం వల్ల మీరు కర్మ ప్రతిఫలం 100%, 10% కూడా స్వామి మీకు సంకల్పించి మీకు అనుగ్రహం పొంది స్వామివారి అనుగ్రహం ఆశీస్సు పొందుతారు.